ఏంటమ్మా, ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డావు? సార్, నాకు బయటికి రావడం ఇష్టం లేదు. ప్లీజ్ ఏదైనా పెద్ద కేసు పెట్టి నన్ను మళ్ళీ లోపలికి పంపించేయండి. ఏమంటున్నారు మేడం? అసలు మీకేమైంది? ప్లీజ్ సార్, మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను, నన్ను ఇంకేం అడగండి. ఏంటి సార్ ఇవి ఇలా అంటున్నారు? సార్, తనతో నేను కాస్త విడిగా మాట్లాడాలి. ఓకే సార్. మావయ్య, ఇంతవరకు మిమ్మల్ని నేనేమీ అడిగింది లేదు. నన్ను ఎలాగైనా జైలుకి పంపించండి, లేదంటే నన్ను చంపేయండి. మీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా. ఏంటమ్మా ఇది? నాకు మన బంగ్లాలో ఉండే అర్హత లేదు. నేను ప్రాణాలతో ఉండకూడదు. నేను మీ అందరికీ ద్రోహం చేశాను, మీ పార్ట్నర్ని చంపేశాను. నేను తప్పు చేశాను మావయ్య, దానికి నేను శిక్ష అనుభవించే తీరాలి. నువ్వు తప్పు చేయలేదమ్మా, తప్పు చేసింది నేనే. కుమార్ని చంపింది నువ్వు కాదమ్మా, నందిని. నేను అన్ని విషయాలు తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. మావయ్య, మన కుటుంబాన్ని కాపాడటం కోసం నింద నీ మీద వేసుకుని నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకున్నావమ్మా. నీకు జరిగిన అన్యాయాన్ని, నందిని నీలో ప్రవేశించి నీ జీవితాన్ని మలుపు తిప్పిన విషయం గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నీకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదని కుటుంబాన్ని కాపాడాలని తహతహలాడుతున్నావే, నీ గొప్ప మనసు ఎవరుకుంటుందమ్మా? నందిని గురించి తెలుసు కూడా నన్ను ఇంటికి రమ్మంటున్నారా? వీరభద్రం గారు శక్తులన్నింటినీ కైవసం చేసుకుని ఇంటికి వచ్చారమ్మా. ఆయనతో మాట్లాడాను. ఎలాగైనా సరే నీ ద్వారా నందినిని కట్టడి చేస్తారు. నువ్వు దిగులు పడకుండా రామ్మా. ఎలా మావయ్య దిగులు పడకుండా ఉండమంటారు? పుట్టకి పూజ చేయొద్దని మీరు చెప్పినా నేను వినకుండా నేను పూజ చేయడం వల్లే ఎన్ని కష్టాలు వచ్చాయి. పెళ్లికి ముందు రోజు పుట్టలో నా రక్తం పడి లోపలున్న పాము బయటికి వచ్చి నాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నా జీవితమే అవమానాల పాలయ్యింది. పాము నాలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏవేవో ఇబ్బందులు పెట్టుంటుంది. ఆ సమయంలో నేను నా ఆధీనంలో లేకపోవడం వల్ల నేనప్పుడు పొరపాటున అలా ప్రవర్తించుంటాను మావయ్య. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు నా ఒంట్లో ప్రవేశించి ఎన్ని దారుణాలు చేసిందో అని నాకిప్పటికీ అర్థం కావట్లేదు మావయ్య. ఏం జరుగుతుందో అని నాకే తెలియని ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి మావయ్య. ఇలా జరగాలని రాసి పెట్టినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నువ్వు నీ మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు. జరిగిందంతా మీకిలా తెలుసు మావయ్య? నాకు మాత్రమే కాదమ్మా, అరుణుకు కూడా తెలుసు. మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఇప్పుడు నేనేది వినే మూడ్లో లేను, నిన్ను ఎత్తుకునే మూడ్లో ఉన్నాను.
పార్ట్నర్ ఎక్కడున్నారు? మేము లోపలికి వచ్చేస్తున్నాం. ఓకే. సమస్యని ఇంటికి తీసుకొచ్చేసరే ఏదో ఒకటి చేసి దీని ఇంట్లోంచి బయటికి తరివేయాలి. దేవసేన, గంగా, దేవసేన, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? దీని మొహానికి ఆరత ఒకటి తక్కువ. వచ్చి బొట్టు పెట్టు బాబు. తనెవరు? చాముండి. దేవసేనని చూసుకోవడానికి పనిలో పెట్టాను. నమస్కారం అమ్మా. అవును, నన్ను ఒకసారి కుక్క కరవడానికి వచ్చినప్పుడు ఈ చాముండే నన్ను కాపాడింది. అప్పటి నుంచి నీలాగే నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. అలాగా, సరే. తీసుకో, వాకిట్లో పోసిరా. అలాగేనమ్మా. రామ్మా గంగా, రా. నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఇప్పుడు అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. స్వామి, మీరు చెప్పినట్టుగా గంగకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నందినిని మీరు కట్టడి చేస్తారుగా? గంగ రావడం ఒక విధంగా మంచిదే అయ్యింది. తనలో ప్రవేశించడానికి నందిని ఎలాగైనా వస్తుంది. వెంటనే పూజ ప్రారంభించి నందిని రాగానే కట్టడి చేద్దాం. ఆ పని చేయండి స్వామి, రండి. అది జైల్లోనే ఉండిపోతుంది. శాంతిని ఎలాగైనా అరుణ్కిచ్చి పెళ్లి చేయాలన్న నా ప్లాన్ అంతా పాడైపోయింది. దీన్ని ఊరికే వదలకూడదు. నా బంగారం, నిన్ను నేను చాలా మిస్ రండి అయినా. స్వామి, నేను కూడా రండి. గంగా. కూర్చోండి, విశ్వంలో కూర్చో. గంగా, ఏం నిలబడే ఉన్నావు? కూర్చో. పర్వాలేదు మావయ్య, కూర్చో. పర్వాలేదు మావయ్య, వద్దులేండి. కూర్చోమంటున్నానా? హ, అదే. మంజు, గంగ ఇక మీదట ఏ పని చేయకూడదు. సరే అన్నయ్య. తనకి ఏమేమైతే ఇష్టమో ఆ ఐటమ్స్ అన్ని వండి తనకు పెట్టాలి. అలాగే పెడదామన్నయ్య. అన్ని చేస్తావుగా? సరే అన్నయ్య. సాయంత్రం తనని షాపింగ్ తీసుకువెళ్ళి తను ఏమేం కావాలంటుందో అవన్నీ కొనివ్వు. నేను సరేనా? అలాగే అన్నయ్య. తాతయ్య, ఆ? గంగ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయారే. ఏమిటి, నేను నిన్ను మర్చిపోయినా? నిన్నేమి నేను మర్చిపోలేదు. ఈ కారులో ఎవరొచ్చారో? జాగ్రత్తగా దిగో. దండ వేసుకో అన్నయ్య, వేసుకోరా. మీ మాటే నిజమండి. దీనికేం తక్కువ లేదు. ఏమిటి ధర్మ ఇది? ఈ రోజు మీ పెళ్లి రోజా? లేదు, ఈ రోజు మంచి రోజు బావా. అందుకనే ఉదయాన్నే వెళ్ళి పంతులు గారిని కలిసి మాయ పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించి, అలాగే శుభలేఖలకి ఆర్డర్ ఇచ్చి దాని ప్రూఫ్ శాంపిల్ ఒకటి తీసుకొని, అలాగే గుడికి వెళ్ళి దేవుడి ముందు ఈ ప్రూఫ్ పెట్టి దండం పెట్టుకొని అల్లుడి పేరు మీద అర్చన చేయించి వస్తున్నాను బావా.
మీరు ఒకసారి ప్రూఫ్ చెక్ చేసి ఓకే అన్నారంటే పెళ్లి శుభలేఖలు వెంటనే అచ్చయించవచ్చు. నాకొక 1000 శుభలేఖలు చాలు. మీకు ఎన్ని శుభలేఖలు కావాలి బావా? 1000, 1500? ఒక్కటి చాలు. ఏంటి బావా, ఒక శుభలేఖ? ఒక శుభలేఖ ఎవరికిస్తారేంటి? అయ్యయ్యో బావా, గంగా జైలు నుంచి తప్పించుకొని వచ్చిందా? తప్పించుకుని రాలేదు, రిలీజ్ అయి వచ్చింది. ఇబ్బంది పెట్టదు. శుభలేఖలు వచ్చి ఇస్తాడట, శుభలేఖలు. గంగే వచ్చేసింది. రారుణ్, నాన్నా అది ఎలా నాన్నా? నువ్వు ఎంతో సీరియస్ గా స్టార్ట్ చేసినా కామెడీగా ఎండ్ అవుతుంది. మాయా, నువ్వేం దిగులు పడకు మాయా. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వేళకోళంగా ఉందా? మాయా, మాయా, నాన్నా ఏంటన్నా ఇది? ఏమన్నా కొడుతున్నారేంటి? వెళ్ళరా. ఛే, ఏయ్! అయ్యో, దీనికి బదులుగా మీ షష్టి పూర్తికి కార్డులు వేయించుకొని ఉంటే బాగుండేది. ఆ వేలుతో నా నోరే మూసి పెడుతుంది. కృష్ణవేణి, టైం ఏందిరా, వెళ్దాం. ఏమండి, ట్రావెల్స్ ప్రారంభించినప్పటి నుంచి మీరు కృష్ణుని పూజించలేదు. ఇదిగోండి, ఈ పువ్వులైనా దేవుడికి వేయండి. ఇప్పుడు అవేం వద్దు గానీ ఇప్పుడు పువ్వులు వేయమంటావు, తర్వాత హారతి ఇమ్మంటావు. నాకున్న పనులకి ఇవన్నీ కుదరవు గానీ రా వెళ్దాం. మనకి కలిసొచ్చాక మీరు కృష్ణుని మర్చిపోయారండి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కృష్ణుడే కారణం అండి. ఆ విషయం మర్చిపోకండి. ఇలా చూడు, ఆకలేసినప్పుడే భోంచేస్తాం, కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి పూజిస్తాం. ఇప్పుడు మనం బాగున్నాం, ఇక మనకు కృష్ణుడు ఎందుకే? కాలచక్రం ఉన్నంత కాలం మా యజమాని ఏ దేవుణ్ణి పూజించింది లేదు. ఇప్పుడు ఆ కాలచక్రం నా దగ్గర ఉంది, ఇంకెందుకే నేను దేవుణ్ణి పూజించాలి? రారా, టైం అయింది. ఏమండి 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 కృష్ణయ్య, మా ఆయన్ని క్షమించమని వేడుకుంటున్నాను. కృష్ణయ్య, మధ్యలో వచ్చింది శాశ్వతం కాదు. నువ్వు మా దైవానివి, అది మర్చిపోలేదు కృష్ణ. ఎప్పట్లాగే చల్లగా చూడు. టైం అవుతుంది, నన్ను వెళ్ళమంటావా? వస్తున్నానండి కృష్ణయ్య, వస్తున్నానండి. ఎందుకు రారా. ఆగుతారు? అమ్మగారు, ఏంటమ్మా ఇంత లేటుగా నా వచ్చేది? సరే సరే, తాళం తీసుకుని ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళు. సాయంత్రం చుట్టాలు వస్తారు, అర్థమైందా? ఇల్లంతా శుభ్రం చేయాలి, సరేనా? అలాగేనమ్మా. పని పూర్తయ్యాక తాళం ఎప్పుడు ఎక్కడ పెడతావో అక్కడే పెట్టు, ఓకేనా? అలాగేనమ్మా. ఇల్లు జాగ్రత్త. సరేనమ్మా. వస్తాను. రాజశేఖర్, ఇంట్లో ఎవరు లేరు కదా? ఏమిటి స్వామి అలా అడుగుతున్నారు? ఈ పూజలో మన ఇద్దరితో పాటు గంగ మాత్రమే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదన్నారుగా. అందుకని మొత్తం అందరినీ ఈ పక్కనే ఉన్న హోటల్లో రూములు తీసి అక్కడ ఉండమని చెప్పాను. పైన అక్క, అరుణ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. స్వామి, ఇంట్లో పని మనుషులందరినీ కూడా పంపించేశాను. ఇది మహా యాక్షనీ హోమం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. వీటన్నిటి ద్వారా ఆ పావుని కట్టడి చేస్తాను.
ఇది మహా యాక్షనీ హోమం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంది. వీటన్నిటి ద్వారా ఆ పావుని కట్టడి చేస్తాను. అపురూప, తార, నర్మద, శశిమన్కారి, ఐంబరి, వారాహి, రంజీరా, కాళరాత్రి, వైద్యరూప, కచ్చిత్త, పఠాలి, వర్షబాహి, యమున, శాంతి, సరస్వతి, కృప, కావేరి, పెన్న, గంగ, సుమావతి, బాహులి, గాంధారి, సర్వమంగళ, సూర్యపుత్రి, వాయువీణ, అఘోర, భద్రకాళి అని ఇక్కడ పెట్టిన 64 ముంతలు ఒట్టి ముంతలు కావు. ఆ నందినిని కట్టడి చేయగల శక్తి యోగినీలు. ఆ నందిని ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఈ నీళ్లతో గంగను తలస్నానం చేసి అలాగే రమ్మని చెప్పండి. ఓం అంబ జగదాంబ శక్తి స్వరూపిణి. గంగా, గంగా, వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య? ఈ నీళ్లు తల మీద నుంచి పోసుకుని అలాగే వచ్చి పూజలో కూర్చోమ్మా. అలాగే మావయ్య. త్వరగా రా. జగజ్జనని, ఈ పూజ జరగదు. ఈ పూజ ఎలా జరుగుతుందో చూద్దాం. జై మాతా దుర్గా భవాని జగజ్జనని, లోకమాత జగద్రక్షకి, లోకేశ్వరి జగన్నాయికి. చండి చాముండి శక్తి స్వరూపిణి జై మాతా. జై మాతా. గంగన్ రమ్మని చెప్పు.
ఇలా రా అమ్మా. స్వామి, ఆయుష్మాన్ భవ. అంబ, జగదాంబ, మహాశక్తి, దుర్గాదేవి, నువ్వు వెళ్ళి ఆ పీట మీద కూర్చో. కూర్చోవద్దు గంగా. కూర్చోవద్దు.